श्रीविनायकव्रतपूजा प्रारम्भम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः। धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः। वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः। षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि। विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। श्रीमहागणाधिपतये नमो नमः। శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వినాయక చవితి వ్రతమును ఆచరించువారు స్నానము చేసి నూతన వస్త్రములను ధరించి తూర్పు ముఖముగా కూర్చొని దీపాలు వెలిగించి పసుపుతో గణపతిని తయారు చేసి ఆ గణపతిని బియ్యముపై నుంచి పూజించవలను. ఆచమ్య కేశవాయ స్వాహ. ఆచమనము చేయండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు జలము త్రాగి నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అథోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతల వాసన చూసి వెనుక భాగమునకు చల్లండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం కృత్వా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. మమ అనండి. ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ వర్తమాన సంవత్సరే. ప్రస్తుతము జరుగుతున్నటువంటి తెలుగు సంవత్సర నామాన్ని ఇక్కడ ఉచ్చరించండి. దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం శుభవాసరే. ఇప్పుడు జరుగుతున్న వారము యొక్క నామాన్ని కూడా చెప్పండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ
ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. మీ గోత్రము పేరు చెప్పండి. నామధేయః, అలాగే మీ పేరు కూడా చెప్పుకొని ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సభ్రాతృకస్య సబాంధవస్య సపరివారస్య. మీ కుటుంబములోని సభ్యుల అందరి నామములు చెప్పుకొని మీ కుటుంబములోని సభ్యుల పేర్లు కూడా చెప్పి క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్యాం శుభతిథౌ మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని కొద్దిగా అక్షతలు తీసుకొని నీరు వేసుకొని వదలండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా పూజాం కరిష్యే. మరలా కొంచెం నీరు వదలండి. తదంగ కలశారాధనం కరిష్యే. కొంచెం నీరు వదిలి కలశమునకు గంధము రాసి కుంకుమ అలంకరణ చేసి ఆ కలశం లోపల గంధము పుష్పము అక్షతలు ఉంచి పైన చెయ్యి బోర్లించండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందగుస్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవత ఆపో భూర్భు వస్సువరాప. ఓం. కలశం లోపల పుష్పాన్ని 3 సార్లు త్రిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా వ్రత పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. పుష్పముతో పూజాద్రవ్యములపై నీరు చల్లండి. దేవమాత్మానంచ సంప్రోక్ష్య. పుష్పముతో దేవునిపైన మనపైన నీరు చల్లుకొనవలను. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఓం. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోస్తు. గణపతి దగ్గర పుష్పములు అక్షతలు పెట్టి నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మరల అక్షతలతో పూజించండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పుష్పంతో 3 సార్లు నీరు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం. మరలా స్వామిపై పుష్పంతో నీరు చల్లండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్నానం సమర్పయామి. వస్త్రం
శ్రీమహాగణాధిపతయే నమో నమః. వస్త్రం సమర్పయామి. అక్షతలు వేయండి. యజ్ఞాపవీతం సమర్పయామి. గంధం సమర్పయామి. కొంచెం గంధం చల్లండి. కొద్దిగా గంధము చిలకరించండి. పుష్పైః పూజయామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమహాగణాధిపతయే నమో నమః. నానావిధపరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. అగరు ధూపం వెలిగించి స్వామివారికి చూపండి. దీపం దర్శయామి. అలాగే దీపాలు కూడా మహాగణాధిపతికి చూపండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఒక పండు స్వామి దగ్గర పెట్టి నీరు చల్లి 5 సార్లు స్వామివారికి చూపండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. కదళీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. తాంబూలం సమర్పయామి. ఒక తాంబూలం గణపతి దగ్గర ఉంచండి. నీరాజనం దర్శయామి. కర్పూర హారతిని వెలిగించి స్వామివారికి 3 సార్లు చూపండి. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి. మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి. ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. కర్పూరమంగళనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి వద్ద కొద్దిగా నీరు వదిలి కళ్ళకద్దుకోండి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. మంత్రపుష్పం. పుష్పాక్షతలు పట్టుకొని నమస్కరించి గణపతి దగ్గర పెట్టండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మనస్సులోనే ఒక్కసారి ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కొంచెం అక్షతలు నీరు పట్టుకొని పళ్ళెంలో వదలండి. యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు.
శ్రీమహాగణాధిపతిదేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసిన అక్షతలు తీసుకొని శిరస్సుపై ధరించండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మహాగణాధిపతిని ఉద్వాసన చెప్పండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీమహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. తమలపాకులో ఉంచి పూజ చేసినటువంటి పసుపు గణపతిని తూర్పుకు జరిపి నమస్కరించండి. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అథ వినాయక వ్రత పూజా ప్రారంభం. పుష్పములు అక్షతలు పట్టుకొని వరసిద్ధి వినాయక స్వామిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేయండి. ఓం ధ్యానం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ధ్యాయామి. పువ్వులు కొన్ని తీసుకొని ఆ గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేయండి. ఆవాహనం. ఓం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆవాహయామి. ఆసనం. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి. స్వామి ఆసనం వద్ద కొంచెం అక్షతలు ఉంచి నమస్కారం చేయండి. అర్ఘ్యం. కొద్దిగా స్వామి దగ్గర నీరు వదలండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన. గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. పాద్యం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక. భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పాదముల వద్ద కొంచెం నీరు చల్లండి. ఓం ఆచమనీయం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామి ముఖము వద్ద చూపించి కొంచెం నీరు వదలండి. మధుపర్కం. దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. మధుపర్కం సమర్పయామి. మధుపర్కమనగా పంచామృతం కొంచెం తీసుకొని స్వామివారికి చూపించండి. పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ గృహాణగణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లతో తయారు చేసిన పంచామృతాన్ని 5 సార్లు పుష్పంతో స్వామివారిపై చిలకరించండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టండి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః.
శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదకం కొద్దిగా స్వామివారిపై చల్లండి. వస్త్రం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రాన్ని స్వామివారికి సమర్పించండి. ఉపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామీష్టదాయక. యజ్ఞోపవీతం రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామీష్టదాయక శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం చందనం స్వామివారిపై చిలకరించండి. చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షతలతో పూజించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. అక్షతాన్ పూజయామి. పుష్పములు సమర్పించండి. సుగంధీని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే శ్రీవరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. పుష్పాణి పూజయామి. అథాంగ పూజ పుష్పములతో పత్రములతో అక్షతలతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని భక్తి శ్రద్ధలతో ఓం అంటూ పూజించండి. ఓం శ్రీ గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ ఏకవింశతి పత్ర పూజ. ఈ యొక్క వ్రతములో మహాగణాధిపతికి ఇష్టమైనటువంటి 21 ఆకులతో పూజించాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. మాచీపత్రం అనగా మాచి వృక్షము యొక్క ఆకు. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. బృహతీపత్రం అనగా వాకుడు చెట్టు యొక్క ఆకు. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. బిల్వపత్రం అనగా మారేడు దళం. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం అంటే గరిక. హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. దత్తూరం అంటే ఉమ్మెత్త ఆకు. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. బదరీపత్రం అనగా రేగి చెట్టు యొక్క ఆకు. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. అపామార్గం అంటే ఉత్తరేణి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. తులసీపత్రం అనగా తులసీ దళం. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. చూతపత్రం అంటే మామిడాకు. వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. కరవీరము అంటే గన్నేరు చెట్టు యొక్క ఆకు.
భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంతమనగా విష్ణుక్రాంతము అని వాడబడేటటువంటి ఒకానొక ఓషధి యొక్క ఆకు. వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. దాడిమి అనగా దానిమ్మ వృక్షం, దాని యొక్క ఆకుతో పూజించాలి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. దేవదారు పత్రం అంటే దేవదారు అని పిలువబడేటటువంటి ఒకానొక ఆకు. ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. మరువకము అంటే మరువం. హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి. సింధూరపత్రం అంటే వావిలి చెట్టు యొక్క ఆకు. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. జాజీపత్రం అంటే జాజికాయ అని వాడబడే చెట్టు యొక్క ఆకు. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. గండకీపత్రం అంటే గండకీ చెట్టు యొక్క ఆకు. ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. శమీపత్రం అనగా జమ్మి చెట్టు యొక్క ఆకు. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం అంటే రావి చెట్టు యొక్క ఆకు. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. అర్జున అంటే మద్ది చెట్టు, మద్ది చెట్టు యొక్క ఆకు. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు యొక్క ఆకు. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. అథ అష్టోత్తరశతనామ పూజ. మరల భక్తి శ్రద్ధలతో పూజించండి. ఓం గజాననాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమథాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం ప్రాకృతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థవనసప్రియాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జయినే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః ఓం సరసాంబునిధయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణిమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధరాయ నమః ఓం జిష్ణవే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వసృజే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్తజగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంతచితచిత్ప్రభవే నమః ఓం శ్రీవిఘ్నేశ్వరాయ నమః శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః నానావిధపరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ధూపం అగరుధూపం వెలిగించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. దీపాలు చూపండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోదితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. దీపం సందర్శయామి. కొంచెం నీరు వదలండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చెప్పులను గణపతి దగ్గర ఉంచి అరటి పండ్లు పెట్టి పిండి వంటలు మొదలైనటువంటి నైవేద్య పదార్థములపైన నీరు చల్లండి. ఓం సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాన్ దేవ చణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ గృహాణ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి. తాంబూలం ఒక తాంబూలాన్ని మహాగణపతి దగ్గర ఉంచండి. భూగీ ఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. నీరాజనం శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. కర్పూరహారతిని వెలిగించి వరసిద్ధి వినాయక స్వామి వారికి 3 సార్లు చూపండి. ఓం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి వద్ద కొద్దిగా నీరు వదిలి కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అథ దూర్వాయుగ్మ పూజ. దూర్వా అనగా గరిక, యుగ్మమనగా 2 రెండేసి గరిక పోచల చప్పున మహాగణపతిని పూజించండి. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. గరిక తీసుకొని గణపతి దగ్గర అలంకరణగా పెట్టి నమస్కరించండి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః.
दूर्वायुग्मं पूजयामि। ॐ ईशपुत्राय नमः दूर्वायुग्मं पूजयामि। ॐ वरसिद्धिप्रदायकाय नमः दूर्वायुग्मं पूजयामि। ॐ एकदन्ताय नमः दूर्वायुग्मं पूजयामि। ॐ इभवक्त्राय नमः दूर्वायुग्मं पूजयामि। ॐ मूषिकवाहनाय नमः दूर्वायुग्मं पूजयामि। ॐ कुमारगुरवे नमः दूर्वायुग्मं पूजयामि। మంత్రపుష్పం. పుష్పములు చేతిలో ఉంచుకొని లేచి నిలబడి మహాగణపతికి నమస్కారం చేయండి. ఓం గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాతు. సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. ఆ పుష్పములు స్వామి పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం 3 పర్యాయములు ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. ప్రమథగణదేవేశ ప్రసిద్ధే గణనాయక. ప్రదక్షిణం కరోమి త్వామీశపుత్ర నమోస్తుతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. పుష్పములు అక్షతులు తీసుకొని కొంచెం నీరు పోసి స్వామి దగ్గర వదలండి. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. పునరర్ఘ్యం సమర్పయామి. అథ శ్రీవరసిద్ధివినాయకదేవతా ప్రార్థనా. ఓం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీవరసిద్ధివినాయకదేవతాభ్యో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. వాయన మంత్రం గణేశ ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ. గణేశస్తారకోభాభ్యాం గణేశాయ నమో నమః. వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మ సమన్వితాం తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్త ఫలో భవ. ప్రతిమాదానం కరిష్యామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తముచ్యుతం. ఇది పూజాం సంపూర్ణం. అథ కథా ప్రారంభ. అక్షతలు చేతిలో గైకొని శ్రద్ధగా కథను ఆలకించండి. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును ఆ దోష నివారణమును ఈ విధముగా చెప్పసాగింది. పూర్వము గజాసురుడనే రాక్షసుడు శివును గూర్చి ఘోర తపంబునర్చను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవెల్లప్పుడూ నా యుదరమందే నివసించుమని కోరెను. భక్త సులభుడుగు నా పరమేశ్వరుడు అతని కోరిక తీర్చ గజాసురుని ఎదురుమందు ప్రవేశించి సుఖముగా నుండెను. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగుడు తెలుసుకొని రప్పించుకుని మార్గము గానక పరితిపించుచు మహావిష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, మహాత్మా నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు సంగీతివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము అని విలిపింప శ్రీహరి ఆ పార్వతి నురడించి పంపెను. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయులు దాల్చి గజాసురపురము జొచ్చి జగన్మోహనముగా నాడించుచుండగా గజాసురుడు విని వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప వినియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల పోరుసలప
జగన్నాటక సూత్రధారియగున హరి చిత్ర విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలెనో కోరుకొనుడనగా శ్రీహరి వారిని సమీపించి ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకై వచ్చెను, కావున ఆ శివునొసంగుము అనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నిరింగి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపుము అని ప్రార్థించి శ్రీ మహావిష్ణుమూర్తికి అంగీకారము తెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంతనా హరి దుష్టాత్మలకిట్టి వరములు ఇయ్యరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తానును వైకుంఠమునికేగెను. శివుడు నందినెక్కి కైలాసమునకు వెడలెను. వినాయకోత్పత్తి. కైలాసమున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగ స్నానమాచరించుచు నలుగుపిండిని ఒక బాలునిగా చేసి ప్రాణం బొసంగి వాకిలి ద్వారమున కాపుగా నుంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు పరమేశ్వరుని యొక్క రాకకై నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి ప్రవేశించబోగా ద్వారమందున్న బాలుడు అడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో ఆ బాలుని యొక్క శిరస్సు ఖండించి లోపలికి ప్రవేశించెను. అంత పార్వతీదేవి భర్తనగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే పూజించెను. వారిరువురును ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చెను. అంతనం మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలునికి అతికించి ప్రాణము పోసెను. అతనికి గజాననుడు అని నామకరణము చేసెను. అతనిని పుత్రప్రేమమ్మున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడు అను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచియుండెను. విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకు ఒకని అధిపతిగా తమ కొసంగముని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడు గనుక ఆ ఆధిపత్యము తన కొసంగమనియు, గజాననుడు మరగుజ్జువాడు అనర్హుడు గనుక ఈ ఆధిపత్యము తన కొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. మీలోనెవ్వరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా ఎద్దుకు వచ్చెదరో వారికి ఆధిపత్యము సంగదును అని పరమేశ్వరుడు పలుక సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం వెక్కి వాయువేగమున ఏగెను. గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తా మెరుగుయు ఇట్లానతీయతగునే, మీ పాదసేవకుడును నా యందు కటాక్షముంచి తగునుపాయంబు తెలిపి రక్షింపవేయని ప్రార్థించెను. పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున 300 కల్పములలోని పుణ్యనదులలో స్నానమునర్చిన వాడగునని సక్రమంబుగా నారాయణ మంత్రమును ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచూ కైలాసమునందే నుండెను. ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చునట్లు గాన్పింప అతండును 3,50,00,000 నదులలో స్నానమాడి నటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునకేగి తండ్రి సమీపమందున్న గజాననునిగాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియకనట్లంటిని క్షమింపుము, ఈ ఆధిపత్యం అన్నగారికే యొసంగుడని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం వసంగబడియను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకములు, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించియు, కొన్ని వాహనము కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసము చేరి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవా కడు శ్రమనందుచుండ శివుని శిరస్సుపైనున్న చంద్రుడు చూచి వికటముగా నవ్వెను. అంత రాజదృష్టి సోకిన రాలు కూడా నుగ్గగును అను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశంబు దొర్లెను.
ఆ విఘ్నదేవుడు మృతుడయ్యను. అంత పార్వతి శోకించుచూ చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలిన ఆ కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతురుగాక అని శపించెను. ఋషిపత్నులకు నీలాపనిందలు కలుగుట. ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషి భార్యలను చూచి మోహించి శాపభయమున అశక్తుడై క్షీణించుచుండ ఈ విషయమును భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపము తక్కిన ఋషిపత్నుల రూపములను తానే దాల్చి పతికి ప్రియంబు సేయ ఋషుల దానిని గనుకొని అగ్నిదేవునితోనున్న వారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుట వలన ఈ విధమైన నీలాపనింద కలిగినది. దేవతలు మునులు ఋషిపత్నుల యాపద పరమేష్టికిందెల్ప నా తండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపము దాల్చినని చెప్పి సప్తమహర్షులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమును కేతించి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించిరి. అంత దేవాదులు, ఓ జగజ్జనని పార్వతీదేవి, నీవొసంగిన శాపము వలన లోకములకు కీడు వాటిల్లను, కావున దానిని ఉపసంహరింపుమని ప్రార్థించిరి. పార్వతి మహాగణపతిని ముద్దాడి, ఏ దినమున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదు అని శాప విముక్తిని చెప్పెను. అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహములకేగి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖముగా నుండిరి. కొంతకాలము గడిచెను. శమంతకమణోపాఖ్యానము. ద్వాపరయుగమున ద్వారకాధిపతియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుచూ, స్వామి, సాయం సమయం వయ్యి, ఈనాడు వినాయక చతుర్థి, కాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు, కాన నేను వెళ్ళెదను, సెలవిండు అని పూర్వవృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళెను. అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పట్టణమున చాటింపు వేయించెను. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే ఆనాటి రాత్రి తాను మింటి వంక చూడకయే గోష్ఠమునకు పోయి పాలు పితుకుచూ పాలలో చంద్రుని ప్రతిబింబము చూచి, ఆహా, ఇక నాకెట్టి ఎపనింద రాననుదోయని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణినిమ్మని శ్రీకృష్ణుడు అడుగగా, దినమునకు 8 బారువుల బంగారం నిచ్చు ఈ మణిని ఇవ్వనని సత్రాజిత్తు చెప్పెను. అది విని కృష్ణుడు ఊరకుండెను. అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠమున ధరించి వేటాడ నడవికి పోగా ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి వానిని చంపి ఆ మణిని గునిపోవుచుండగా ఒక భల్లూకము ఆ సింహమును చంపి ఆ మణిని తన కుమార్తెకు ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని యొక్క మృతి విని, శ్రీకృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నము అపహరించెను అని నగరమున చాటించెను. శ్రీకృష్ణుడది విని క్షీరమున చంద్రబింబమును చూచిన దోష ఫలమని ఎంచి దానిని బాపుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒకచోట ప్రసేన కలేబరంబును సింగపు కాలిజాడలను పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారిని పట్టుపోవుచుండ ఒక పర్వత గుహ ద్వారంబు కనిపించెను. పరివారమును అక్కడే విడిచి కృష్ణుడు గుహలోనికేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చడికి పోయి ఆ మణిని చేతబుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాలలోని బాలిక ఏడ్చుచుండెను. అంతట జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణుని భయపడి అరుచుచూ నఖముల గుర్చుచూ కోరలచే కొరుకుచూ ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వారిని పడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు 28 దినంబులు యుద్ధమనర్ప జాంబవంతుడు క్షీణబలుడై దేహమెల్లానొచ్చి భీతి చెందుతూ తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహారయగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి, దేవా, భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంబున రావణాతి దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలంబున నా యందలి వాత్సల్యము చే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞయసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకుంటిని. కాలాంతరమున అది జరగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచూ నిటనుండ ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యి ప్రాణములు కట్టబడి
జీవితేచ్ఛ నశించే, నన్ను క్షమించి కాపాడు, నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధములా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి పల్లూకేశ్వర శమంతకమణను సొంగుము, నేను వెడలెదను అని తెలుప అతండు శ్రీకృష్ణునికి మణిసహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగాను సొంగెను. అంత తన ఆలస్యములకు పరితపించుచున్న బంధుమిత్రులకు ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు ద్వారకానగరమునకు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి ఆ వృత్తాంతము చెప్పి శమంతకమణిని సత్రాజిత్తుకిచ్చెను. ఆ సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణిసహితముగా తన కూతురకు సత్యభామను గైకొమ్మనిన మణివలదని మరలానొసంగెను. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను వివాహమాడిను. అచ్చడికి వచ్చిన దేవాదులు, మీరు సమర్థులు గనుక ఈ నీలాపనిందులు బాపుకుంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శనమగుడు చేయవచ్చు నీలాపనందలు తొలుగుగాక అని వరమిచ్చెను. అంతట దేవాదులు సంతసించి తమ నివాసంబులు కరిగిరి. ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ వైభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి గావించుచు సుఖముగా నుండిరని శౌనకాది మహామునులకు సూతుల వారు చెప్పిరి. వ్రతకథా సంపూర్ణం. అక్షతలు శ్రీ మహాగణపతి దగ్గర వేసి తీర్థప్రసాదాలు తీసుకొని నమస్కరించండి.